బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. దేశంలో కులం ఆధారంగా ఎలక్షన్ జరిగే రాష్ట్రం ఏదైనా ఉందంటే బీహార్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. ఒకసారి 2020 బీహార్ ఎలక్షన్స్ జరిగినటువంటి దాని గురించి ఒకసారి విశ్లేషణ చేద్దాం. బీహార్లో 2020 ఎలక్షన్లో 57% పోలింగ్ జరిగింది 243 సీట్లకు. అందులో ఎన్డీఏ కూటమిలో జనతాదళ్ కి సంబంధించిన పార్టీ, బీజేపీకి సంబంధించిన పార్టీ కూటమిగా ఉన్నాయి. ఆ కూటమి 125 స్థానాలు గెలుచుకుంది. మహాగఠబంధన్ కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీకి సంబంధించిన కూటమి, ఈ కూటమి 110 సీట్లు గెలుపొందడం జరిగింది. ఎంఐఎం పార్టీ 20 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాలు కైవసం చేసుకుంది. అదే విధంగా ఇతరులు 3 స్థానాలు గెలుపొందడం జరిగింది. 2020లో జనతాదళ్ పార్టీకి లోక్ జనశక్తి పార్టీ వల్ల చాలా నష్టం జరిగింది. ఆ నష్టం ఏ విధంగా జరిగిందంటే జనతాదళ్ పోటీ చేసిన ప్రతి స్థానంలో ఎల్జేపీ తన క్యాండిడేట్ ను నిలబెట్టడం జరిగింది. ఆ విధంగా నితీష్ కుమార్ పార్టీ ఆ ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలుపొందడం జరిగింది. అదే విధంగా ఎంఐఎం పార్టీ పోటీ చేయటం వల్ల కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగఠబంధన్ కి ఒక 20 చోట్ల చాలా సీట్లు కోల్పోయింది. కేవలం 12,700 ఓట్ల తేడాతో 20 సీట్లు మహాగఠబంధన్ పార్టీ కోల్పోయింది. అంటే ఎంఐఎం పార్టీ పోటీ చేయడం, అదే విధంగా 12,700 ఓట్ల తేడాతో 20 సీట్లు కోల్పోవడం వల్ల తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఎన్డీఏ అభ్యర్థి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2025 బీహార్ అసెంబ్లీ ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు కలరు. ఈసారి భారీ పోలింగ్ నమోదయ్యింది. అంటే సుమారు 68% నుంచి 70% పోలింగ్ నమోదైనట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. 2020లో 57% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అధిక పోలింగ్ నమోదుకు గల కారణాలు ఒకసారి విశ్లేషిస్తే 2020లో కరోనా ఒక ప్రాబ్లం ఉంది. అదే విధంగా లక్షలాది మంది కార్మికులు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. ఇప్పుడు 2025కు వచ్చేసరికి బీహార్ వలస కార్మికులు అందరూ బీహార్కు వచ్చి ఓటు వేయడం వల్ల కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగినట్టుగా మనకు గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా బీహార్లోని 3.5 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్టుగా కూడా మనకు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఒక్కసారి మనం పరిశీలిస్తే మన తెలంగాణలో 20,000 మంది రైస్ మిల్ కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 18,000 మంది బీహారీకి చెందిన వాళ్ళే. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, లక్షలాది కార్మికులు బీహార్కు వెళ్ళి ఓటు వేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఓట్లు వెనుక పోల్ మేనేజ్మెంట్ కీలక పాత్ర వహించింది ఎన్డీఏ పార్టీ అని చెప్పవచ్చు. అదే విధంగా ఎన్డీఏ పార్టీ విజయ అవకాశాలు ఏ విధంగా వచ్చాయి, మహాగఠబంధన్ పార్టీ ఏ విధంగా ఓడిపోయిందో ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. ఎంజీబీ వైఫల్యాలు. మహాగఠబంధన్ లో కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ కూటమిగా ఉన్నాయి. అయితే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. జనసురాజ్ పార్టీ 3 సంవత్సరాలుగా పబ్లిక్ లో తిరుగుతూ ఉన్నప్పటికీ తేజస్వి యాదవ్ కేవలం 6 నెలల ముందు మాత్రమే పబ్లిక్ లో మీటింగ్ పెట్టడం అనేది ఒక వైఫల్యంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా బీహార్ లో పేదరికం అంటే 2023 జూలై 2024 జూలై మధ్యలో పేదరికం 33.76% ఉన్నట్టుగా నివేదికలు తెలియజేస్తున్నాయి. వలసలు కూడా 3.2 కోట్ల మంది వలసలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నిరుద్యోగం కూడా బీహార్ లో ఎక్కువ ఉంది. ఈ పేదరికము, వలసలు, నిరుద్యోగం ఈ అంశాలపైన తేజస్వి యాదవ్ ఫోకస్ చేయలేదు. ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తాం, వలసలు పోకుండా అరికడతాం, నిరుద్యోగం లేకుండా చేస్తామనే విషయాలు ప్రస్తావించకుండా కేవలం మోడీ హటావో, నితీష్ హటావో అని పిలుపు ఇవ్వడం కూడా మహాగఠబంధన్ వైఫల్యంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా 2020లో 20 సీట్లు మహాగఠబంధన్ కోల్పోయింది కేవలం 12,700 ఓట్ల తేడాతో. ఇక్కడికి వచ్చేసరికి మహాగఠబంధన్ లోని ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఎం 12 స్థానాల్లో స్నేహపూర్వకమైన పోటీ చేస్తున్నాయి.
ఈ 12 స్థానాలు కూడా డ్యామేజ్ జరిగి ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ఇది కూడా ఒక బ్లండర్ మిస్టేక్ గా కనిపిస్తుంది. అదే విధంగా ఆర్జేడి కాంగ్రెస్ కూటమి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్స్ కనుక తీసుకున్నట్టయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేవలం 13 మీటింగులు పెట్టారు. తేజస్వి యాదవ్ సుమారు 200 పైచిలకు నియోజకవర్గాల్లో కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది. అదే ఎన్డీఏ పార్టీ విషయానికి వస్తే నరేంద్ర మోడీ 12 చోట్ల మీటింగ్ పెట్టాడు. అమిత్ షా 36 చోట్ల మీటింగ్ పెట్టాడు. నితీష్ కుమార్ కూడా చాలా చోట్ల మీటింగ్ పెట్టాడు. ఎల్జేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా చాలా చోట్ల మీటింగ్ పెట్టారు. ఇప్పుడు ఎన్డీఏ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి చూద్దాం. సుమారు మహిళా ఓటర్లు కీలకమైన పాత్ర పోషించారండి ఎన్డీఏ విజయంలో. 1,40,00,000 మంది మహిళలకు అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ సర్కార్ 10,000 రూపాయలు అకౌంట్ లో వేయడం కూడా కలిసి వచ్చింది. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. అదే విధంగా మహిళా స్వావలంబన అంటే మహిళలకు కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కూడా నితీష్ కుమార్ సర్కార్ చాలా తోడ్పాటు అందించింది మహిళలకు. అదే విధంగా 2015, 2020లో జేడీయూ గెలిచిన స్థానాల్లో మహిళలు సపోర్ట్ చేయడం, మహిళలు కీలక పాత్ర వహించారు. అదే విధంగా 2020కి వచ్చేసరికి ఎల్జేపీ పార్టీ జేడీయూ అభ్యర్థుల పైన పోటీ చేయడం వల్ల జేడీయూ తక్కువ స్థానాలు గెలుపొందింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ, బీజేపీ, జనతాదళ్ ఉండడం వల్ల కూటమి చాలా బలంగా ఉంది. ఇది ఒక కలిసి వచ్చే అంశంగా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద బీహారీ ప్రజలు అధిక ఓటింగ్ పాల్గొన్నారు. తిరిగి ఎన్డీఏ కూటమిని విజయపదంలోకి నడిపిస్తున్నారు. ఈ కూటమి సుమారుగా 140 నుంచి 150 సీట్లు గెలుపొందడం జరుగుతుంది. అదే విధంగా మహాగఠబంధన్ కూడా 98 నుంచి 88 మధ్య సీట్లు గెలుపొందడం జరుగుతుంది. అదర్స్ అంటే ఎంఐఎం పార్టీ 5 సీట్లు కూడా గెలుపొందడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ లో మనం పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసురాజ్ పార్టీ చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక సీటు గెలిస్తే గెలవచ్చు, లేకపోతే లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చింది. ఎంఐఎం పార్టీ కూడా సుమారు ఒక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని 79 సీట్లలో ఎంఐఎం ఇతర పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎంఐఎం సొంతంగా 25 స్థానాల్లో పోటీ చేసింది. ఒక కారణంగా ప్రశాంత్ కిషోర్, ఇంకొక కారణంగా ఎంఐఎం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కూడా ఎన్డీఏకు కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తుంది. మొత్తం మీద బీహార్ ఎలక్షన్ లో 2025లో నితీష్ కుమార్ గెలవబోతున్నారు ఎన్డీఏ అభ్యర్థిగా.